అందరూ అక్షయ తృతీయ బాగా చేసుకున్నారా? ఏమేమి కొనుక్కున్నారు? అందరూ ఏం చేశారు ఇవాళల్లా? సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే అందరూ నైట్ గుడ్ నైట్ చెప్తూ నేను ఏం శారీ కట్టుకుంటాను, ఏ కలర్ కట్టుకుంటానో చెప్పండి అని చెప్పంగానే చాలామంది కాంబినేషన్స్ చెప్పారు. దాని తర్వాత ఒకళ్ళిద్దరు కరెక్ట్ కలర్లు చెప్పారు, అంటే గ్రీన్ అని. అది మెహందీ గ్రీన్ అవ్వచ్చు, ప్యారెట్ గ్రీన్ అవ్వచ్చు, ఏదన్నా కానీ గ్రీన్ అని చెప్పారు. దాని తర్వాత చాలామంది వైట్గా మల్లెపూలు చూపించారు కాబట్టి వైట్ అనుకుంటున్నాం, ఆకులు చూపించారు కాబట్టి గ్రీన్ అనుకుంటున్నాం అని చాలామంది టాలెంట్ బాగా ఉపయోగించారు. ఇంకోటి ముఖ్యంగా ఎందుకు ఇలా అడుగుతూ ఉంటానంటే, ఎప్పుడు బోరింగ్గా ఉండే వీడియోలు బోరింగ్గా ఉండేటట్టుగా కాకుండా మనకి మనమే మన బ్రెయిన్ని పదును పెట్టేటట్టుగా ఉండాలి కాబట్టి అంటూ ఉంటాను. చాలామంది గెస్ట్ చేసేసారు గ్రీన్ 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 అని చెప్పి. సరే, అలా చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పని వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇంకా గెస్ట్ చేస్తున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు ఏం కలర్ చీర కట్టుకుంటారా అని. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోలు చైనా వద్దా అని పెడితే అందరూ ఇంత పాజిటివ్గా చెప్తారని నేనైతే అస్సలు అనుకోలేదండి. ఇంత పాజిటివ్గా చెప్తారు అని అనుకోలేదు. అంటే ఒక మనిషిని ఉత్సాహపరచడం అనేది మన ఛానల్లోనే నేను చూస్తున్నాను. తక్కిన ఛానల్స్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోలు చూస్తుంటే, అక్క నాకు ఆ క్రీమ్ పెట్టు, అక్క నాకు ఈ సోప్ పెట్టు, అక్క నా మొహానికి మచ్చలు ఉన్నాయి ఏం చేయమంటావు, తల ఎలా దూకోమంటావు, జుట్టు ఎలా వేసుకోమంటావు. అది వాళ్ళకి ఏ రకంగానూ డబ్బు ఖర్చు అయ్యేది తప్ప ఒక ఆహ్లాదం ఇచ్చేది కానీ, ఒక మన కుటుంబం కోసం పనికొచ్చేది కానీ ఏది కాకుండా అలా డబ్బు ఖర్చు అయ్యేవే ఎక్కువగా ఉంటాయి. మన దాంట్లోకి డబ్బులు ఖర్చు అవ్వక్కర్లేదు, ఖర్చు పెట్టమని కూడా చెప్పను దీంట్లో మన ఛానల్లో. మీరు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉండకూడదనే మన వీడియోలో కామెంట్లు పెట్టుకుంటూ ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తారు. ఇది ఎట్లా రన్ అవుతుందంటే, ఈ ఛానల్ ఒక సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే ఒక వయసులో ఉన్న పిల్లలు కానీ, మిడిల్ వయసులో ఉన్న పిల్లలు కానీ అందరూ కలగలిపిన ఛానలే ఇది అన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆవేశంగా వెళ్తుంది, ఒక్కొక్కసారి స్లో, ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు చెప్పడం, ఇవన్నీ ఈ వీడియోలో జరుగుతూ ఉంటాయి. మన వీడియోలో చాలామంది వద్దు, చాలామంది కాదు, మొత్తం మన యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ అంతా, మన ఫాలోవర్స్ అంతా వద్దు మేడం వద్దు. మన ఇద్దరు మేడం, పద్మావతి గారును ఇంకా ఆవిడ పేరు ఎలా మర్చిపోయినబ్బా, ఇంకో ఆవిడ, ఇద్దరు మాత్రం మానేయండి అని పెట్టారు. వీళ్ళు అంతకుముందు ఏం కామెంట్లు పెట్టారా అని వెళ్ళాను, అసలు ఏం కామెంట్లు పెట్టారని. అప్పుడు వీళ్ళు దాన్ని ఏంటది, గోవింద ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళలాగా అనిపించారు ఒక ఇద్దరు. అలాగా అది పరిస్థితి. వాళ్ళిద్దరు మాత్రం మానేసేయండి అని చెప్పారు. మళ్ళీ వాళ్ళ ఛానల్ గురించి ఏమైనా చెప్తానేమని. ఎందుకు చెప్తామండి, ఎవరి ఛానల్ గురించి అయినా మనం ఎందుకు వెళ్తాం? ఏదన్నా ఎవరన్నా స్పందించమంటేనో, దాంట్లో ఏదన్నా తేడా ఉంది అంటేనో వెళ్తాం తప్ప, అక్కర్లేకుండా ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళి పనివాళ్ళ తలకై పెట్టి ఎవ్వరూ తల బొప్పు కట్టించుకోవాలని ఎవ్వరు కోరుకోరు. అర్థమైందా? ఒక్కసారి మనం వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళు కూడా డి అంటే మనం వెనక్కి తిరిగి కూడా రాము కదా, అది పరిస్థితి. ఇవాళ ఎవరో మెయిల్ పెట్టారు, ఆవిడ గురించి స్పందించండి మేడం, ఆవిడ గురించి స్పందించండి. కామేశ్వరి సరస్వతిన ఎవడో ఆవిడ పేరు, ఆవిడ గురించి అసలు నాకేం సంబంధం ఆవిడ గురించి స్పందించడానికి. ఆవిడ ఆ రోజు మాట్లాడిన దానికి మనం కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మన ఛానల్ అది కాబట్టి ఇస్తాం. అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడాలి అంటే అవసరం లేని దాన్ని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఆ రోజు జరిగిన టాపిక్ ఏదైతే జరుగుతున్నాయో, గొడవలు జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడతాం. ఇంకోళ్ళు ఎవరో మంగ్లీ గురించి మాట్లాడలేదు ఏంటి అంటే, అసలు ఆ కేసే అర్థం కావట్లా. అర్థం కాని దాన్ని ఊరికే నేనే తీసుకొచ్చి మీకు చెప్తే దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఆ కేసు వల్ల మనకి, ఆ కేసు గురించి మనం డిస్కషన్ చేసుకోవడానికి కానీ, ఆ కేసు గురించి మాట్లాడుకోవడానికి కానీ అసలు అర్థం కాని కేసు అది. అసలు ఏది జరుగుతుందో, ఎవరు బయటకు వచ్చి ఎవరో చచ్చిపోతారంటున్నారు, చంపేస్తుంది అంటున్నారు, డైమండ్ అంటున్నారు, నెక్లెస్లు అంటున్నారు, మధ్యలో శ్రీముఖం తీసుకొస్తున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని అర్థం కాని దాంట్లోకి అసలు మనం పోకూడదు. అది ఉపయోగపడిన దానికి అసలు పోకూడదు. మనం ఏదైనా మనం వీడియోలు చేసామంటే అది ఉపయోగపడే విధంగానే ఉండాలి. మీకు ఇంకోటి చెప్పాను, ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని చెప్పాను. నిన్న కూడా మనకి బెంగళూరు నుంచి ఎక్కడో ట్రైన్ వెళ్తున్న దాంట్లో దోపిడీ జరిగి 11 సవర్ల బంగారం దోచేశారట. ట్రైన్ ఆపి శుభ్రంగా దిగేశారు వాళ్ళు. అలా ఉంటుంది, పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. ట్రైన్లలో వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా
ఒక నల్ల పూసలు ఒకటే వేసుకుంటారా, లేకపోతే ఒక పసుపు తాడు వేసుకుంటారా చూసుకుని వేసుకోండి. అంతకుముందు కూడా అలా వేసుకోమంటే నువ్వేం మనిషివమ్మా మంగళసూత్రాలు దాచేయమంటావు అని అడుగుతున్నారు ఒక ఆయన. దాచేయమని చెప్పట్లా, భద్రంగా బీరువాలో పెట్టి వెళ్ళండి. దొంగలు దోచుకెళ్ళిపోతే బంగారం రేట్లు పెరిగినాయి, మనం ఇవ్వనని చెప్పి వాడితో కుస్తీ పడితే పీకలకు వస్తున్నారు, వద్దు అని చెప్పాను. మనకేం ఇబ్బంది లేదండి, చక్కగా మంచిగా పసుపు తాడు కట్టుకుని చక్కగా వెళ్ళిపోండి. అసలు ఎవడు మన జోలికి వచ్చి లాగడు ఊర్లో వెళ్ళేటప్పుడు మాత్రం. అదే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ కూడా వేసుకుంటే, లేకపోతే సిల్వర్ గోల్డ్ అని వేసుకుని వెళ్తే అటు మెరవాలి మెడ ఇటు మెరవాలి మెడ అని వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడు మన మెడకే మాత్రం లాక్కోకుండా వదిలిపెట్టాడు. వాడికి తర్వాత కదా తెలిసేది అది బంగారం కాదన్న విషయం. అంతేకాకుండా ఏంటి బంగారం వేసుకురాదని కూడా కొడతారు వాళ్ళు. అలాంటి మనుషులు తయారయ్యారు ఇప్పుడు. అలా ఉంది పరిస్థితి. ఓకేనా? ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ, పెళ్లి సంబంధాలు కార్డులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మీ బంగారాలు సేఫ్గా ఉన్న చోట ఉంచుకోండి. ఇవాళ కూడా ఎక్కడో అనంతపురంలో ఎక్కడో పెళ్ళికి పిలవడానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల 35 సవర్ల బంగారం పోయింది. పెళ్లి కూతురుదో పెళ్లి కొడుకుదో మొత్తం పోయినట్టుంది. ఇది వెనక్కి రావాలంటే ఎంత పెద్ద విషయం. అట్లా ఉన్నాయండి పరిస్థితులు. అందుకని చెప్పి మీరు పెట్టిన కామెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఇదిగా నన్ను ఆదరిస్తున్నందుకు, మనందరం ఇంత కలిసి మంచిగా జర్నీ చేస్తున్నందుకు. ఓకేనా? నా మెయిల్ ఐడి పెట్టాను. ఎవరికన్నా మాట్లాడాలనిపించినా, ఎవరికన్నా ఏదైనా మీ విషయాలు చెప్పుకోవాలనుకున్నా, పంచుకోవాలనుకున్నా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేకపోతే మీ ఫోన్ నెంబర్లు పెట్టండి, నేను మాట్లాడతాను. ఓకే? థ్యాంక్ యూ సో మచ్.